ఇంటర్వ్యూ ఎరగదీశాను. ప్యానెల్ మొత్తం బిత్తరిపోయి బిస్కెట్లు తిన్నారు. వెరీ గుడ్. ఇంతకీ నీ బ్రేకప్ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? రేపు ఒక అరాచకమైన ప్లాన్ అమలు చేయబోతున్నా. ఫెంటాస్టిక్. దానికి నీ హెల్ప్ కావాలి. హెల్ప్? రే రొయ్యా, నేను సినిమా థియేటర్కి వచ్చాను. గుడ్. వెళ్ళి D12 లో కూర్చో. D12? ఎస్. నాది I16 కదరా. చెప్పించేయి, ముసుగేసుకుని వెళ్ళు. మహేంద్ర బాహుబలి బ్రతకాలి. ఓకే, కూర్చున్నా. వాట్ నెక్స్ట్? ఒకసారి ముందుకు చూడు. ముందుకా? ఫెంటాస్టిక్. బాగుంది కదా? ఐ కాంట్ బిలీవ్ దిస్. నా ముందు వంశీ అండ్ ఇందు ఉన్నారు. తెలుసు. తెలుసా? ఎక్కడున్నావురా? ఎక్కడుంటే నీకేంటి, సినిమా చూడు. హే, చెప్పు. వంశీని హీరో పేరేంటో కనుక్కో. బాహుబలికి వచ్చి హీరో పేరేంటని అడిగితే నాకు మెంటల్ అనుకుంటారు. అడుగు. ఎక్స్క్యూజ్ మీ, ఈ హీరో పేరేంటి? ప్రభాస్. ఓ డార్లింగ్. ఓ డార్లింగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యో ఓకే. యా ఓకే. వంశీని టాయిలెట్స్ ఎక్కడ అడుగు. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, టాయిలెట్స్ ఎక్కడ? గో రైట్ అండ్ టేక్ లెఫ్ట్. చెప్పాడుగా, అక్కడికే వెళ్ళు. గో దట్ సైడ్. Nimda. Those rust tell me. Har tabu sakrak koi nim bomla. Are you fine? యా ఐఎమ్ ఫైన్. ఒక కాల్ చేసుకొస్తాను, అర్జెంట్ కాల్. ఎస్. రే రొయ్యా, వచ్చాను. వెయిట్ చేయి. నేను అర్జున్గా బయటకు వచ్చి వంశీతో మాట్లాడు. త్వరగా వచ్చి. ఓకే ఓకే ఓకే. ఏదో మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏ మళ్ళీ నువ్వు రైమ్స్ పాడు. ABCDEFG ABCDEFG HIJKLMNOP LMNOPQRST. నీకు కొంచెం మెంటల్ ఉంది, వెళ్ళిపో. చెప్పేసుకోమను. హలో, సిప్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. అబ్బా ఇందు, దొరికిపోయాను. యాక్చువల్లీ నాకేం చెప్పొద్దు. ఓహ్, అర్థమైందా? అర్జెంట్ కాల్ అంటే ఇదేనా? నేచర్ కాల్ రైట్. ఇలాంటివి అస్సలు ఆపుకోలేం. 5 times ఫ్లూయిడ్స్ మొత్తం అవుట్. చిచి, డిస్కస్టింగ్. లైఫ్లో ఇవన్నీ కామనే కదా, నీకెప్పుడు ఇలా జరగలేదా? ఇవన్నీ నీకు కామన్ కావచ్చు, నా ప్రిన్సిపల్స్ నాకున్నాయి. వాట్? ఇంకెప్పుడు నీ యథామోహన్ నాకు చూపించద్దు. గుడ్ బై. Hey, Indu, I can explain you. Hey, Indu. Yes, break up. ఎలా బ్రేకప్ చేసావురా? అమ్మా తల్లి భద్రకాళి, తల్లిని దండం పెడతాను, ప్లీజ్ ఆపో. ఏమనుకుంటున్నావురా నా గురించి? చెత్త ప్లాను నువ్వును. కనీసం నాకు మాట చెప్పాలిగా. చెప్తే నువ్వు ఒప్పుకోవుగా. అమ్మయ్యా, మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయింది. ఏంటయింది చెరువులో రొయ్యా? వాడు థియేటర్ లోంచి ఇందు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా. ఎక్కడో రోడ్డు పక్కన తను ఆపేసి గాడ్ ప్రామిస్ గడిది గుడ్ ప్రామిస్ అంటూ చేతులు పట్టుకునో కాళ్ళు పట్టుకునో డెఫినెట్ గా కన్విన్స్ చేసేసి ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత ఇందు వాడిని ఇంకా నమ్ముతున్నా? నా లాజిక్ కరెక్ట్ అయితే నీ ఇందు వాడి రెస్టారెంట్ లో వాడితో కలిసి లంచ్ చేస్తుంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే వాడి పాటికి వాడి బార్ లో సోలోగా కూర్చుని సాడ్ సాంగ్స్ పాడుకుంటూ మైండ్ దొబ్బి మందు తాగుతూ ఉంటాడు. చూడు. చా, లెట్స్ సీ. చూసావా, వంశీగాడు నేను అన్నట్టు ఒంటరిగా కూర్చుని ఎలా తాగుతున్నాడు. ఇంకా ఇందు వాడు కలవడం ఇంపాసిబుల్. అవునా? ఒకసారి అది చూడు. హాయ్. ఒసే రొట్టె, ఏ నాలుకేనిది నోస్ట్రాడమస్ కన్నా పవర్ఫుల్ గా ఉంది. రే, క్లాస్మేట్ గా ఉన్నప్పుడే ఇందు కోసం నిన్ను జైలుకి పంపించాడు. రిలేషన్ ఇంత దూరం వచ్చాక అంత ఈజీగా వదులుతాడా? ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి లైఫ్ మొత్తం తలకిందులైపోయింది. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? నీ జాబ్ డౌట్ గా ఉంది. వాట్? నీ క్రిమినల్ రికార్డ్ ఉంది కదా, అందుకే నీ జాబ్ పెండింగ్ లో పెట్టారు. ఓ గాడ్, అటు జాబ్ రాక ఇటు బ్రేకప్ అవ్వక
ఛ, ఇంకెందుకు నా జీవితం, ఏ, నేను చచ్చిపోతాను. wait. దేవుడా నన్ను చంపే, kill me, Hey, Ashwin, stop. kill me, I want to die, I want to die. ఇందులో ఎక్కడ చచ్చిపోతాను. No, నేను రాను. వదిలేయ్. నన్ను వదిలేయ్, నేను చచ్చిపోతాను. సారీ. అరే మరి ఏం చేయాలరా? చిన్నపిల్లల రోడ్డు మీద పరిగెత్తడం ఏంటి? నేను రావడం ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే చచ్చిపోయేవాడిని. షట్ అప్ రా, యూర్ క్రేజీ యార్. స్మాల్ డౌట్ రా, ఇందుకోసం ఇంత తప్పించిపోతున్నావు. కొంప తీసి కమిట్ అయ్యావా? కమిట్ అంటే అదే యు మీన్? నో నో నో, నాది ప్యూర్ లవ్, ప్లాటోనిక్. నువ్వు ఒక ఐటమ్ రా, నిన్ను సాలార్జింగ్ మ్యూజియం లో పెట్టాలి. అంటావమ్మా అంటావు, బేసిక్ గా నా టైం బ్యాడ్ అంతే. ఏం చేస్తాం? టైం బ్యాడ్ కాదురా, నీ ప్లాన్లు బ్యాడ్. అదే నేనైతే నా వల్ల ఏం కాలేదు. ఆఫ్టర్ ఆల్ అమ్మాయిది. ఏంట్రా అమ్మాయిని లైట్ తీసుకుంటున్నావు? మేం తలుచుకుంటే రాజ్యాలనే బ్రేక్ చేస్తాం. నీది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అమ్మాయి. ఛాలెంజ్, సింగిల్ అటెంప్ట్ లో వాళ్ళని బ్రేకప్ చేస్తాం. అలా చేస్తే నీకు లైఫ్ లాంగ్ గులాం నై సలాం చేస్తా. వచ్చి వచ్చి హే, ఏంటి వంశీగాడిని తీసుకొచ్చు? ముసుకుని ఫాలో అవ్వు. కమ్ ఆన్. ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావు? హాస్టల్లో నైట్ లేట్ అయినప్పుడు ఈ టెక్నిక్ యూస్ చేసేదాన్ని. ఓయ్ వాట్? హే, నువ్వు కాండమ్స్ కూడా క్యారీ చేస్తావా? డన్. నాకంతా అర్థమైంది. పిల్లలతో స్ప్రే కొట్టించి నిన్ను థియేటర్కి రప్పించి ఆ వంశీగాడికి ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉందని ఇందు మైండ్ డౌట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు అదే ప్లాన్ ని నువ్వు కొంచెం రీమిక్స్ చేసి ఎక్స్టెండ్ చేసావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి నిజంగానే ఉంది, వంశీ ఇంటికి రెగ్యులర్ గా వస్తుందని స్టాంప్ గుద్దినట్టు కన్ఫర్మ్ చేయబోతున్నా. కానీ ఇందు ఈ రోజు ఇక్కడికి వస్తానికి గ్యారంటీ ఏంటి? ఆ రోజు బార్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇందు నువ్వు ఎల్లుండి మా ఇంటికి వస్తున్నావు. ఎందుకు? నా బర్త్డే కదా, మర్చిపోయావా? ఓ సారీ, ఐ ఫర్గాట్. ఐల్ బి దేర్. ఓకే వచ్చిందే అనుకో, ఇదంతా వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? నాకు డౌటే. నీ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఇక్కడ ఏం జరగబోతుందో ముందే నీకు చూపించాలి. నువ్వు వంశీ యాక్ట్ చేయి, నేను ఇందు. లెట్స్ రోల్ ప్లే. ఇందు ఇందు, వెల్కమ్ టు మై హంబుల్ హోమ్ అండ్ దిస్ ఇస్ అ వెల్కమ్ ఫ్రూట్. థ్యాంక్ యూ. షూస్ ఎక్కడ విడవాలి? దేర్. లేడీస్ చెప్పులు. ఐ డోంట్ నో. ఈ చెప్పులు ఎవరివి? మైన్. అబద్ధాలు ఆడుకో. లోపల ఎవరున్నారు? ఎవరు లేరు. షార్ట్. ఇందు నాకు తెలియదు. ఇందు ఐ డోంట్ నో. ఈ డ్రెస్ ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి? ఐ డోంట్ నో. ఏంటో డల్ల కొట్టేసావు? యాక్చువల్లీ ఇందు వంశీని ఇలా కొడుతుందని చెప్పడం కోసమే. హిందూ వంశీని అలా కొడుతుందా? కొట్టు, నాకు 100 ఫైర్లు ఉన్నాయి. మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టు. ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తే మన ఇద్దరిని కలిపి కొడతాడు. వెళ్ళిపోదాం పదా. వెల్కమ్ టు మై హౌస్. కమ్ కమ్ కమ్. హే, బర్త్డే పార్టీ అన్నావు, ఎవరు లేరేంటి? పార్టీ సాయంత్రం కదా. మరి నన్ను ఇంత ఎర్లీగా ఎందుకు పిలిచావు? ఐ హావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. సర్ప్రైజ్. ఓకే, ఐ రిమూవ్ మై షూస్. ఏ నో ప్రాబ్లం, అక్కర్లేదు. కమ్. ఆర్ యు ష్యూర్? కమ్, నో ప్రాబ్లం. యాక్చువల్లీ ఇందు నేను ఎందుకు రమ్మన్నానంటే వాష్రూమ్కి వెళ్ళొస్తాను. వాష్రూమా? ఐల్ జస్ట్ బి బ్యాక్. యా. ఇందు, ఈ రోజు కోసం 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు రెస్టారెంట్లో ఎవడో దొంగ నా కొడుకు రింగ్ కొట్టేశాడు. మళ్ళీ అలాంటి రింగే బ్రెజిల్ నుంచి తెప్పించాను. ఎస్, ఈరోజు నన్ను ఎవడు ఆపలేడు. నీకు లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేస్తాను. ఇందు, విల్ యు మ్యారీ మీ? ఇదేంటి లేడీస్ డ్రెస్ ఇక్కడ? ఓ మై గాడ్. అంటే ఎవడో లోపలికి వచ్చాడనమాట. ఇంకేమేం పెట్టాడు? అమ్మో, ఇందు చూస్తే ఇంకేమైనా ఉందా? ఏంటిది? అది లాస్ట్ టైం నువ్వు స్విమ్మింగ్ చేసావు కదా, ఈసారి అడుగుతావేమోనని ముందే తీసుకొచ్చాను. రియలీ? యా ఇందు. ఇవి కూడా నా కోసమే కొన్నావా? యా, నీకోసమే కొన్నాను. కొత్తవే. మరి బెడ్ కింద ఎందుకు దాచిపెట్టావు? అది స్పెషల్గా గిఫ్ట్ ప్యాక్ చేయించి ఈవినింగ్ ఇద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వు పట్టేశావు.
Are you sure? ప్రామిస్ ఇందు. I'm surprised. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఎ సర్ప్రైజ్. అసలు సర్ప్రైజ్ ముందుంది. కమ్ లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. Yeah.